హాయ్ అండి, స్వీట్ కార్న్ పిక్కలతో చాట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్వీట్ కార్న్ వలిచేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే శనగపలుకులు గుప్పెడని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో బాగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. అదే కళాయిలోని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అందులోని వెల్లుల్లి బాగా దంచేసి వేసుకొని ఫ్రై చేసుకొని అందులో ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ పిక్కలు అందులో వేసుకొని బాగా పెద్ద మంట మీద ఒక 2 నిమిషాలు బాగా వేయించేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోని టేస్ట్ తగ్గట్లుగా ఉప్పు కారం వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. మనకు కావాలంటే ఏవైనా స్పైసెస్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదండి. మనం ముందుగా వేయించుకుని శనగపలుకులు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోని నిమ్మరసం పిండేసుకోవాలండి. నేను చిన్న చెక్క నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. అలాగే ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే మామిడికాయ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకున్నానండి. మరి పులుపు మామిడికాయ వద్దు, ఎందుకంటే నిమ్మకాయ వేసుకున్నాం కదా, అందుకని కొంచెం స్వీట్గా ఉన్న మామిడికాయ ముక్కలే వేసుకుంటున్నానండి. వీటన్నింటినీ బాగా కలిపేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమేని. ఇందులోని మనకి ఇంట్లో మిక్సర్ ఉన్న బూందీ ఉన్న వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.